మా నోటిలోని నాలుకలు కాయలు కాచేటట్లు శ్రీరామచంద్రుడి దివ్యనామమునే కీర్తిస్తూ, జోహారు ఓ పరిపూర్ణుడా, ఓ సుగ్రీవా అని అంటూ మిమ్మల్నే సేవిస్తున్నాము. మీ విజయములో పాలు పంచుకుంటూ మేము కూడా అడుగులు వేస్తూ నాట్యమాడుతున్న మమ్మల్ని చంపవద్దు అని మీ వానరులకు చెప్పండి. తట్టుకోని బాణముల నోట చిక్కి ఇంద్రజిత్తు నశించెను. కుంభకర్ణుడు కూడా చచ్చెను. నా సర్వేశ్వరా, నన్నేలినవాడా, ఓ పరిపూర్ణుడా, ఓ హనుమా, ఓ సుగ్రీవా, ఓ అంగదా, ఓ నలుడా, ఓ నీలుడా అని అంటూ మొరబెట్టుకుంటూ మేము కూడా అడుగులు వేస్తూ నాట్యమాడుతున్నాము. మా రాక్షసరాజు రావణాసురుడి మృత్యురూపమై వచ్చిన మీ రాజు శ్రీరామచంద్రుడిని చూసి భయముతో, నీలమేఘము వంటి ఓ నీలుడా క్షేమముగా ఉండుగాక, ఓ సుశేషనుడా క్షేమముగా ఉండుగాక, ఓ అంగదుడా క్షేమముగా ఉండుగాక అని అంటూ మేము కూడా అడుగులు వేస్తూ ఆనందముగా నాట్యమాడుతున్నాము. పొడవైన మెత్తటి జుట్టు కలిగిన స్త్రీలపైన ఆశపడే అతి నీచమైన మనస్సు కలిగిన రావణాసురుడి గురించి రాక్షసులందరూ చచ్చునట్లు అందమైన విల్లుతో బాణములు వేసిన శ్రీరామచంద్రుడా, రక్షించు ఓ లక్ష్మణ, మిమ్మల్నే కీర్తిస్తూ మేము కూడా అడుగులు వేస్తూ పాటలు పాడుతూ నాట్యమాడుతున్నాము. శ్రీరామచంద్రుడి భక్తులారా, విజయము కలిగిందనే మీ ఆనందమునకు మేము అడ్డురాము. చావకుండా కొండల వలె మిగిలిన మేము మిమ్మల్నే చూస్తూ అడుగులు వేస్తూ నాట్యమాడుతున్నాము. సూర్యుని కుమారా, ఓ సుగ్రీవా, రాళ్లతో కడలిని బంధించి హద్దును దాటి లంకకు వచ్చి మమ్మల్ని బాధ పెట్టి మీ రాజుతో పోరాడలేని మమ్మల్ని చంపవద్దు అని భయపడుతున్న మేము కూడా అడుగులు వేస్తూ నాట్యమాడుతున్నాము. మాట మాత్రముగానే రాక్షసులై ఉన్నవారా, మీ మీద కోపము పోవాలనుకుంటే గొప్పలు చెప్పుకోవడం మాని మృత్యుదేవతతో సరిసమానమైన గొప్ప బలము కలిగిన ఆ ఆంజనేయుడికి మంగళము అని అంటూ అడుగులు వేస్తూ నాట్యమాడండి. ఎత్తైన తెల్లని మేడల అయోధ్య నగరపు పరిపాలకుడు దశరథుడి కుమారుడు నల్ల కలువ వర్ణపు శ్రీరామచంద్రుడు మమ్మల్ని చంపకుండా ఉండుగాక అని కోరుకుంటూ మదపటేనుగులను దాటుకుంటూ గుర్రముల రథములపై ఉన్న రాక్షసులందరినీ జయించిన వీరాది వీరుడు ఆ శ్రీరామచంద్రుడి భక్తులైన మీతో పాటు మేము కూడా అడుగులు వేస్తూ నాట్యమాడుతున్నాము. పదునుగా ఉన్న పొడవైన అలుగు బల్లెము కలిగిన మా రావణాసురుడు గారు ఓడిపోగా అలసిపోయి ఉన్న మేము తరించాలి అనే ఒకే ఒక కోరిక చేత మీతో కలిసిపోయి అడుగులు వేస్తూ నాట్యమాడుతున్న మమ్మల్ని తాటాకు చప్పుళ్లతో వెంబడించకండి. సహజ సిద్ధమైన సిరి సంపదలు కలిగిన అందమైన లంకలో భయంకరమైన యుద్ధము జరిగినప్పుడు పెద్ద పెద్ద కొండల వంటి రాక్షసులు ఆడుతూ తరించిన మంగళకరమైన కులమణి తూరము అనే నాట్యము గురించి నెత్తుటి మరకల బల్లెము చేత కలిగిన కలివైరి అనే పరకాలుడు అనే తిరుమంగయ్యాళ్వారు చెప్పిన 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను పాడుతూ నిలిచి ఆడండి.